రియల్లీ అంటే మనం పార్టీలకు అతీతంగా మాట్లాడితే ఇది గొప్ప డీల్ కింద మనం చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే 120 నుంచి 130 కోట్ల మంది ఉన్న మార్కెట్ని ఈరోజు యూరప్ ఎక్స్ప్లోర్ చేసుకుంటుంది ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ద్వారా, విచ్ అమెరికా లాస్ట్. ఈ యాక్సెస్ని అమెరికా పోగొట్టుకుంది. అమెరికా ఆల్రెడీ యూరప్లో ఉన్న 250 మిలియన్ల మంది ఎండ్ యూజర్స్ తోటి కాంటాక్ట్ తెంపేసుకుంది. ఇవాళ ఏంటంటే 1 గంట ట్రావెలింగ్లా మిగిలింది అమెరికా అనేది. వాళ్ళు ఇంకొకళ్ళ మీద డిపెండ్ అవడానికి వాళ్ళకున్న అభిజాత్యం అడ్డొస్తుంది. అందరూ మా కాళ్ళ కింద నలిగిపోవాల్సిందనే విపరీత ధోరణి కారణంగా ఈయూని దూరం చేస్తుంది యూరోపియన్ యూనియన్. అండ్ ది లేడీ ఐరన్ లేడీ ఉర్సులా ఆవిడ తీసుకున్న బోల్డ్ స్టెప్ వల్ల ఇవాళ మన మార్కెట్స్కి అద్భుతమైన అవకాశాలు, మన ఎక్స్పోర్ట్స్ బాగా పెరుగుతాయి. అండ్ వాళ్ళతోటి మనం చేసుకున్న దాని కారణంగా రకరకాల ఈవెన్ యూరోప్ నుంచి 15 నుంచి 20 లక్షల రూపాయలు దాటి పైనున్న ఈ ఎస్యూవీలు ఇలాంటి వెహికల్స్ వాటిలో బాగా రేట్లలో తగ్గుదల. ఎందుకంటే ఆ 15 లక్షల లోపలంటే మన మిడిల్ క్లాస్ కన్జ్యూమర్స్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చిన్న కార్లే ఎక్కువ వాడుతుంటారు భారతదేశంలో. మళ్ళీ ఆ మార్కెట్ దెబ్బతినకుండా పైన చేసుకున్నారు అగ్రిమెంట్. దీని గురించి కూడా సమగ్రంగా వివరించారు. ఎఫ్టీఏ అదే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ తీసుకురాబోతున్న గుణాత్మక మార్పుల్ని మీరు ఎలా విశ్లేషిస్తారు? అంటే ఒకటి అండర్స్కోర్ చేసింది ఏంటంటే ఈ అగ్రిమెంట్ ద్వారా మనం ప్రొడక్టివిటీ వైపు దృష్టి మళ్లించాలి. చైనాలో ఉన్న గొప్ప ఇదేంటంటే ఉత్పాదక రంగంలో దే ఆర్ అల్టిమేట్ అండ్ దే ఆర్ సెకండ్ టు నన్. తెలిసిందే కదా అది. ఇప్పుడు వాసుదేవ్ గారు, ఈ సందర్భంగా నేను ప్రసాద్ గారు చెప్పినటువంటి అంశాలను నేను అభినందిస్తున్నానండి. ఎందుకంటే ఆయన ఒక విశ్లేషకుడుగా చాలా చక్కగా ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. పోతే సార్, ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఈ ఎఫ్టీఏ దాన్ని లోతుపాతులు రాబోయే కాలంలో చూడాలి. చాలామంది ఏంటంటున్నారంటే ఐరోపాకు మన ఎగుమతులు పెరగడం వరకు అది చాలా మంచిదే, కానీ అదే సమయంలో భారతదేశ తయారీ రంగం మీద దాని ఎఫెక్ట్ ఎట్టుంటుందో లోతుగా అధ్యయనం చేయాలా అనేటువంటిది అంటున్నారు. నాకు ఆ విషయంలో అంత నైపుణ్యం లేదు కాబట్టి నేను ఇది నెగిటివా పాజిటివా నేను చెప్పలేను. అయితే ఒకటి మాత్రం వాస్తవం. ఎందుకంటే ఎప్పుడైతే అమెరికన్స్ ఆ వైఖరి తీసుకున్నారో, అమెరికన్స్లో ప్రజలందరూ కాదండి, ఈ ట్రంప్ లాంటి కొంతమంది అస్థిర ఆలోచనలు ఆధిపత్య భావజాలంతో ఉండేటువంటి వాళ్ళు ప్రపంచంలో జోకర్లుగా మిగిలిపోతున్న వాళ్ళు. ఈ న్యాయంగా అయితే అమెరికా ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. నువ్వు కింగు కాదయా, మాకు నువ్వు ఓన్లీ ఎలక్టెడ్ ప్రెసిడెంట్ ఫర్ ఎ టెంపరీ పీరియడ్, నువ్వు రాజులాగా ఈ రకంగా ప్రపంచంలో చేయడానికి మేము ఆశించిన లక్షల మంది అమెరికన్స్ రంగంలో వీధుల్లోకి వస్తున్నారు. కాబట్టి అమెరికా వాళ్ళందరినీ మనం ఆ రకంగా లెక్కేయదు. బట్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ మాత్రం చాలా దుర్మార్గం ఉంది ఆ రకంగా మన ఎగుమతుల మీద. ఎందుకంటే ఇప్పుడు ఒక తమిళనాడులోనే 30 లక్షల ఉద్యోగాలు పోతాయని ఆ గవర్నమెంట్ ఒక లెక్కేసింది, తమిళనాడు స్టేట్ గవర్నమెంట్. ఎక్కడ? టెక్స్టైల్స్లో. ఇప్పుడు అటువంటి ఆ టెక్స్టైల్ రంగాన్ని మనం ఆల్టర్నేటివ్ మార్కెట్ చూసుకోవాలి. కాబట్టి యూరోపియన్ మార్కెట్ మరి ఏ మేరకు ఉపయోగపడుతుంది ఏమిటి? అట్లాగే రష్యా వాళ్ళు కూడా మంచి, మొన్న పుతిన్ గారు వచ్చినప్పుడు ఎస్ మీరు పంపండి, మాకు మీ వస్తువులు తీసుకుంటామని. అంటే ఆల్టర్నేటివ్గా మన దేశంలో తయారీ రంగం ఏదైతే తయారు చేస్తున్నామో మనం దాని మార్కెట్ వెతుక్కోవాలా. ఒకవేళ స్టాండర్డ్స్ పెంచుకోవాలనుకుంటే క్వాలిటీ పెంచుకోవడానికి తగిన నైపుణ్య శిక్షణ అవి ఇచ్చేసి చేయాలి. ఏ దేశమైనా సార్, ఇక్కడ ఏ పార్టీ అధికారులు ఉంటుంది, ఎవరు అధికారులు ఉన్నారు కాదు. ఏ దేశమైనా తన దేశాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నప్పుడు ఈ మారుతున్న రంగంలో ఇతర దేశాలతో వాణిజ్య ఒప్పందాలు చేసుకోవడం అనివార్యమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు నిన్న చూశాను నేను, బ్రిక్స్ దేశంలో ఒక దేశము సౌత్ ఆఫ్రికా, వాళ్ళు మన కార్ల మీద పన్నులు పెంచుతున్నారని. వాళ్ళ ఏర్పాటు వాళ్ళు చేసుకోక తప్పదు. ఆ దేశంలో ఉన్నటువంటి కార్ల రంగం మూతపడుతుంది కాబట్టి ఇండియా కార్లను రాని. ఇవన్నీ అంతర్జాతీయంగా జరుగుతున్నటువంటి మార్పులు. అయితే ఈ ఎఫ్టీఏ మీద పాపారావు గారు ఏమన్నా, ఎందుకంటే ఆయన నిత్యం అధ్యయనం చేస్తుంటారు, ఆయన ఏమని చెప్తారు, కానీ నేను అంతగా చెప్పాను సార్. ఈ విషయంలో ఒకటి మాత్రమే, ఒక డేంజరస్ సిగ్నల్ ఏంటంటే, ఇప్పుడు అంతా బాగున్నాం మనం, డాలర్ రేట్ ఎందుకు పెరుగుతుంది, రూపాయి విలువ ఎందుకు పడిపోతుంది? 92 రూపాయలు సార్. ఇప్పుడు దీని ఇంపాక్ట్ ఎక్కడుంటుంది? ఇప్పుడు రవికిరణ్ గారు చెప్పారు, రవికిరణ్ గారు వాస్తవంగా విశ్లేషించారు ఆయన. ఎందుకంటే దిగుమతులు బాగా కాస్ట్ పెరుగుతాయి, ఇదంతా కరెక్టే, ఎగుమతులకు కొంచెం ప్రోత్సాహం ఉండవచ్చు, కానీ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ మీద దాని ప్రభావం ఎటువంటి చూడాలా. రెండవసారి అన్ని పత్రికల్లో వస్తున్నటువంటి వార్తలు ఏంటంటే, ఎఫ్డిఐలు గవర్నమెంట్ ఇంతగా ప్రయత్నం చేసినప్పటికీ ఎఫ్డిఐలు తగ్గుతున్నాయి భారతదేశంలో.
పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ కు రావడం లేదు భారతదేశానికి. ఇది ఎందుకు, ఈ పరిణామం ఎట్లుంది, దీన్ని ఎట్లా మనం డెవలప్ చేసుకోవాలా? ప్రసాద్ గారు చెప్పినట్లుగా ఇంటర్నల్ మార్కెట్ను దానికి తగినటువంటి కన్స్యూమర్ గుడ్స్ తయారు చేయడం మీద చైనా మొదలు చేసింది అదే పని అండి. చైనా మొత్తం కన్స్యూమర్ గుడ్స్ మీద చాలా పరిశీలన చేశారు. చివరికి ఏదంటే సౌదీ అరేబియా టోపీ కూడా చైనా నుంచి పోతుంది. టోపీ చైనాలో పెట్టుకోరు, బట్ సౌదీ అరేబియా టోపీ చైనా నుంచి పోతుంది. కాబట్టి కన్స్యూమర్ గూడ్స్ పెద్ద మార్కెట్ మంది, 145 కోట్ల జనాభా ఉన్నప్పుడు దాని తగిన పద్ధతిలో మనం ఏ రకంగా మార్చుకోవాలి మన ఆర్థిక వ్యవస్థను కూడా జాగ్రత్తగా అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకొకటి ఏమంటే, ఒక డేంజరస్ ట్రెండ్ ఒకటి కనపడుతుంది ఈ సర్వేలో. రాష్ట్రాల అప్పులు పెరుగుతున్నాయి, కేంద్రం అప్పు కూడా పెరుగుతుంది, రాష్ట్రాల అప్పులు బాగా పెరుగుతున్నాయి. ఇది ఫెడరల్ స్ట్రక్చర్ కు మంచిది కాదు సార్. ఎందుకంటే కేంద్రం బలపడి రాష్ట్రాలు బలహీనపడితే ప్రజాస్వామ్యం ఉంటుంది. కాబట్టి దీన్ని కూడా ఎట్లా అడ్రస్ చేయాలి? సబ్మిషన్ సార్, రాష్ట్రాల అప్పులు పెరగటం వెనక రాష్ట్రాలు ఇస్తున్న ఉచితాలు, ఫ్రీ పీస్. ఇంట్లో 4 మహిళలు ఉంటే ఒక్కొక్క మహిళకి 1500 రూపాయలు చొప్పున ఇచ్చేస్తామని చెప్పి ఎక్కడి నుంచి తీసుకొచ్చేస్తారు, ఎవరి జేబుల నుంచి తీసుకొచ్చేస్తారు? దీనివల్ల ఏమంటే సార్, ఈ ఫ్రీ పీస్ వల్ల అసలు చేయాల్సిన ఇన్వెస్ట్మెంట్, అసలు మౌలిక అభివృద్ధికి సంబంధించింది ఏమీ చేయకుండా ఏదో ఎలక్షన్లకు వాగ్దానాలు చేసడం, తర్వాత చేతులు ఎత్తేయడంగా మారుతుంది. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ రాష్ట్రాన్ని బాగు చేయడానికి ఏం చేయాలి, వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఫ్రీ పీస్ మీద డిస్కషన్ జరగాలండి. జరిగి ఒక నిర్ణయం జరగాల. దేశంలో ఏ పార్టీ అయినా కావచ్చు, కేవలం పాపులర్ స్లోగన్స్ తో దేశాన్ని నడపలేం మనం. కాబట్టి ఇటువంటివి కూడా డిసిప్లిన్ కోసం ఏం చేయాలి? ఎఫ్ఆర్బిఎం చట్టం ఉంది. ఎఫ్ఆర్బిఎం ఎందుకు పెట్టుకున్నాం మనం? ఎవరంతా కూడా అప్పులు చేసేసి మొత్తం రాష్ట్రాలను దివాలా తీసేస్తే రక్షణ ఏమిటి అనే ఎఫ్ఆర్బిఎం చట్టం వచ్చింది. ఆ రకంగానే ఫ్రీ బీస్ మీద కూడా ఒక డిస్కషన్ అయ్యి వస్తే ఆ రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థ బాగుపడాలా, దేశంలో ఎఫ్డిఐస్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ ఎట్లా పెరగాలని చూడాలా. రాబోయే కాలంలో ఏతో వచ్చేటువంటి, ఎందుకంటే ప్రసాద్ గారు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పుడు మన ఉద్యోగాలు సార్, నాకు తెలిసి అమెరికాకు చదువుకునేటువంటి పోయిన వాళ్ళు సార్ తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నారు. అక్కడ ఉద్యోగాలు దొరకడం, వీళ్ళందరూ పోయిందేమి అమెరికాలో ఎంఏ చేసి ఉద్యోగాలు దొరుకుతాయని, దొరకడం లే. వాళ్ళందరూ ఇండియాకి రిటర్న్ వస్తారు. ఆ పరిస్థితి మనం ఎట్లా ఫేస్ చేయాలా ఏమిటి, ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి ఏ యొక్క ప్రభావం ఎటువంటి దేశంలో అనేది, ఎందుకంటే ఎకనామిక్ సర్వేలోనే ఇట్లాంటి అంశాలు పరిశీలించాలని నా అభిప్రాయం. రవికిరణ్ గారు, సో ట్రేడ్ డీల్ గురించి అండి, ప్రధానంగా ట్రేడ్ డీల్ అయితే కొంచెం కొత్త ఆశలు చిగురింపజేసింది. ఐరన్ లేడీ యూరోపియన్ ప్రెసిడెంట్ ఆవిడ ఉర్సులా, షీ హాస్ టేకెన్ ఎ బోల్డ్ డెసిషన్ అండ్ షీ హాస్ టర్మ్డ్ ఇట్ యాజ్ మదర్ ఆఫ్ ఆల్ డీల్స్. అది చాలా గొప్ప అంశం. అంటే ట్రంప్ మాడు మీద మామూలు దెబ్బ కొట్టలే ఆవిడ. నువ్వు కాకపోతే మార్కెట్ మాకు ఇంకోటి లేదా, వీ హ్యావ్ ఆల్టర్నేటివ్ మార్కెట్స్ అనేది దాని మీద క్లారిటీ ఇచ్చింది. అండ్ షీ హాస్ ప్రూవెన్ ట్రాక్ రికార్డ్. ఆవిడ అంతకుముందు చేపట్టిన బాధ్యతలు చూసినా కూడా వెరీ రెస్పాన్సిబుల్ లీడర్. అఫ్ కోర్స్ ఆమె చేపట్టిన పదవుల కారణంగా భారత్ విధానాల పట్ల ఆమె ఆక్షేపణలు తెలిపిన సందర్భాలు ఉన్నాయి, దాన్ని మనం కాదనలేము. ఆ కుర్చీ అలాంటిది, అలా మాట్లాడాల్సి వస్తుంది, మాట్లాడింది ఆవిడ. బట్ ఇక్కడికి వచ్చేప్పటికి ఎఫ్టీఏ, యూరోప్ తోటి ఎఫ్టీఏ అనేది ఎలాంటి గుణాత్మక మార్పులు తీసుకురాబోతోంది. రెండోది ఏంటంటే చైనా కూడా కొంచెం, చైనా గొంతు కూడా డ్రాగన్ గొంతు పొలమారింది ఒక్కసారిగా. ఎందుకంటే ఇప్పటివరకు మనం రామనవమికి పండగ జరుపుకుంటే, ఇందాక వారు అన్నారు కదా, సౌదీ అరేబియా టోపీలు చైనా నుంచి వెళ్ళినట్టు రాముల వారి బొమ్మలు కూడా మనకి చైనా నుంచి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇక మీదట అటువంటివి కట్టేలు కావడానికి అవకాశం ఉంది. చైనా మార్కెట్కి భారీగా, చైనా ఎక్స్పోర్ట్స్ ప్రత్యేకించి చైనా నుంచి మనం ఇంపోర్ట్ చేసుకున్న వాటి మీద భారీగా దెబ్బ తగలబోతోంది. అవునంటారా కాదంటారా? అవునండి, మీరు చెప్పిన నిజాలే. యూరోపియన్ యూనియన్ అండి 27 దేశాల ఒక సమాఖ్య. మరేంటంటే ట్రెడిషనల్ గా అమెరికాకి ఎలానే ఉంటూ, అలాగే ఇంపోర్ట్స్ కూడా, దిగుమతులు కూడా ఎక్కువ చైనా మీదే ఆధారపడుతూ ఉన్నారు. కానీ భారతదేశం వైపు కొంతవరకు చిన్న చూపు చూపించారు. గత 2 దశాబ్దాలుగా, అంటే ఒక 20 సంవత్సరాలుగా యూరోపియన్ యూనియన్ తో ఇటువంటి వాణిజ్య ఒప్పందాల గురించి చర్చలు జరుగుతున్నా సరే, కొంత అహంకార ధోరణి కావచ్చు, అహంభావం కావచ్చు, ఏ రంగం కావచ్చు, చర్చలు ఎప్పుడు పెద్దగా ముందుకు సాగలేని పరిస్థితి. అలాంటిది ఇప్పుడున్న పరిస్థితుల్లో మారిన జియో పొలిటికల్ సినారియోలో యూరోపియన్ యూనియన్ కూడా మాడు పగిలే విధంగా ట్రంప్ గారు చేసిన హెచ్చరికలు మనకు ఒక వరంగా మారిందని చెప్పక తప్పదు.
ఎందుకంటే యూరోపియన్ యూనియన్ డీల్ ట్రంప్ గారి యొక్క సలవే అది. ఆయన ఆయన ఏ రకంగా చెన్నాకోలు పట్టుకుని వాళ్ళని తిట్టుకొని తిట్టాడో, దాంతో వాళ్ళకు కూడా మనకు కూడా ప్రత్యామ్నాయం కావాలి కదా. ఒకటి చైనాకి ప్రత్యామ్నాయం చూస్తున్నారు, రెండు అమెరికాకి ప్రత్యామ్నాయం చూస్తున్నారు. ఆ రెండింటి నేపథ్యంలో భారతదేశం ప్రత్యామ్నాయంగా కనిపించడం అనేది మనం గుర్తించాలి. ఇక్కడ భారతదేశం ఒక ప్రత్యామ్నాయంగా కనపడింది, ఇన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళకి కనపడింది. ఎందుకంటే భారతదేశం 4వ అతిపెద్ద ఆర్థిక శక్తి, వేగంగా ఎమర్జీ అవుతున్న శక్తి. అలాగే ఇక్కడ పెద్ద మార్కెట్, 140 కోట్ల ప్రజల మార్కెట్ ఉంది. సో ఈ మార్కెట్ యాక్సెస్ వాళ్ళకి కావాలి. అలాగే భారతదేశం కూడా స్వయం సమృద్ధి భారతంగా, సంపూర్ణ వికసిత భారతంగా వెళ్ళాలి అంటే మనకి ప్రత్యామ్నాయ మార్కెట్ తో పాటు కొత్త టెక్నాలజీల యొక్క యాక్సెస్, మ్యానుఫ్యాక్చరింగ్ రంగం యొక్క పెరుగుదలకి అవకాశాలు కూడా పెరగాలి. ఈ రోజు మనం మేక్ ఇన్ ఇండియా స్కీమ్ తో గత 10 ఏళ్లుగా ముందుకు సాగుతున్నాం, మంచి ఫలితాలు సాధిస్తున్నాం. కాకపోతే ఇంకా ఎక్కువగా జరగాలి, ఇంకా ఎక్కువ ఉద్యోగ కల్పన జరగాలి అంటే మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల్లో మనకి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం కొంత అక్కడి నుంచి కూడా చూడవాలి. సో ఆ రకంగా ఈ యొక్క యూరోపియన్ యూనియన్ FTA ద్వారా సాకారం కాబోతుంది. ఎందుకంటే డిఫెన్స్ రంగంలో కూడా ఈ రోజు మనం కేవలం ట్రేడే కాదండి, సెక్యూరిటీ, మ్యారిటైమ్ సెక్యూరిటీతో పాటు డిఫెన్స్ రంగాల్లో కూడా మనం కో ప్రొడక్షన్ చేస్తున్నాం. అంటే సంయుక్తంగా అభివృద్ధి చేస్తాం, సంయుక్తంగా తయారు చేస్తాం. భారతదేశంలో ఎప్పుడైతే తయారు చేస్తాం, సంయుక్తంగా కలిసి తయారు చేస్తాం, తద్వారా టెక్నాలజీ మనకు వస్తుంది. అలాగే ఇక్కడ ఉద్యోగ కల్పన జరుగుతుంది. అలాగే వాణిజ్య పరంగా కూడా అమెరికాకు ఒక ఆల్టర్నేటివ్ గా మనకి ఇక్కడ సూక్ష్మ, చిన్న, మధ్యతరగతి కుటీర పరిశ్రమలకు కూడా ఒక ఆల్టర్నేటివ్ మార్కెట్. ఎందుకంటే యూరోపియన్ యూనియన్ లో అంటే ఆర్థికంగా పరిపుష్టమైనటువంటి వ్యక్తులు ఉన్నారు, వాళ్ళ పర్ క్యాపిటల్ మనకన్నా చాలా ఎక్కువ. సో డబ్బులు ఖర్చు పెట్టే ప్రజలు ఉన్నారు, ఆ ప్రజలకి మనం అందించాలి. కాకపోతే ఇక్కడ ఛాలెంజ్ ఏంటంటే మన భారతదేశంలో తయారు రంగాలకు కూడా మీరు నాణ్యతను పెంచుకోవాలి. నేను యూరోప్ లో కూడా ఉన్నాను, 1 సంవత్సరం పాటు జర్మనీలో, ఫ్రాన్స్ లో పనిచేశాను కాబట్టి చెప్తున్నాను, క్వాలిటీకి ఇంపార్టెన్స్ ఉంటుంది అక్కడ. సో మనం ఏదో చీప్ గా తయారు చేసి అక్కడ డంప్ చేస్తే వాళ్ళేం కొనేరు. మార్కెట్ యాక్సెస్ తో పాటు అక్కడ వినియోగదారుని మెప్పించాలి. ఇప్పుడు మనకు కూడా FTA ద్వారా అక్కడ నుంచి వస్తాయి వస్తువులు, కానీ మనం స్వదేశీ పాటించి ఇక్కడ వస్తువులు మేము కొంటాం, వాళ్ళు చేసేది ఏమి ఉండవు. అలాగే అక్కడ కూడా క్వాలిటీ లేదు కాబట్టి అమెరికా, ఇండియా తీసుకోవాలి, భారతదేశం తీసుకోవాలంటే మనం ట్రేడ్ వల్ల చేసేది ఏం లేదు. సో నేను ఏంటంటే మనం నాణ్యత కూడా పెంచుకోవాలి. అలాగే ఇక్కడ FTA ఈ రోజు చేసేదాకా రేపు నుంచే ఫలితాలు వచ్చేస్తాయంటే రావండి. ఇక్కడ అక్కడ పార్లమెంట్ రాటిఫై చేయాలి, లాంగ్ జర్నీ అండి, లాంగ్ జర్నీ. అది ముందర యూరోపియన్ యూనియన్ పార్లమెంట్ ఓకే చేయాలి, చూసుకోవాలి. అదే చూసుకోవాలి. మనం కూడా ఇక్కడ రీసెర్చ్ చేసుకోవాలి. మన తయారీ రంగం కూడా రీసెర్చ్. ఇప్పుడు టెక్స్టైల్స్ ఉంది, పెద్ద ఎత్తున బంగ్లాదేశ్ కి అడ్వాంటేజ్, మనకి డిసడ్వాంటేజ్. ఏ రకంగా అంటే వాళ్ళతో యూరోపియన్ FTA ఉంది, 0% ట్యాక్స్, మన మీద 10% ట్యాక్స్ ఉంది. సో మన అంత పుంజుకోలేదు, ఇప్పుడు పుంజుకుంటుంది. ఇప్పుడు పుంజుకొని బంగ్లాదేశ్ ని కూడా మనం ఓవర్టేక్ చేసే అవకాశం. ఎప్పుడు క్వాలిటీ మెయింటైన్ చేయాలి. క్వాలిటీ మెయింటైన్ చేస్తే టెక్స్టైల్స్ కానీ, ఫుట్వేర్ కానీ, లేకపోతే చిన్న చిన్న వస్తువులు కానీ, ఈ ఆర్నమెంట్స్ కానీ, ఇవన్నీ ఏదైతే మనకి లేబర్ ఇంటెన్సివ్, కార్మికులు ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యే రంగాలకి ఒక అద్భుతమైన మార్కెట్ యూరోప్ దొరికింది. సో మనం దాన్ని అందిపుచ్చుకునే విధంగా ముందుకెళ్ళాలి వాస్తవం గారు. రైట్ అండి. ఒకసారి పాపారావు గారి దగ్గరికి వెళ్ళాం. పాపారావు గారు, ఇది FTA గురించి కనుక చూస్తే చైనా కూడా అమెరికాతో సమానంగా ఇబ్బంది పడబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇదేదో ఓవర్ నైట్ జరిగిపోతుందని కాదు, ఈ డ్యూ ప్రాసెస్లో చైనా ఇప్పటివరకు ఉత్పాదక రంగం మీద చైనాకున్న ఆధిపత్యాన్ని అందరం అంగీకరించి తీరాలి. వాళ్ళ హార్డ్ వర్క్ని చైనాలో మనం అప్రిషియేట్ చేయాల్సింది ఏంటంటే ఇన్సెసెంట్ హార్డ్ వర్క్. వాళ్ళు వదిలిపెట్టరు, రోజుకి 20 గంటలు కూడా 22 గంటలు కూడా పనిచేస్తారు. ప్రొడక్షన్ చాలా ఎక్కువ కూడా అయిపోయింది. వాళ్ళు చైనా కొత్త మార్కెట్లో ఓపెన్ చేసుకోవాలంటే చైనాని నమ్మే పరిస్థితి లేదు. ఆ ఐరన్ కట్టెన్స్ వెనకాల ఏం జరుగుతుందో ఎవడికి ఇది లేదు. జీ జిన్పింగ్ తప్పితే, ఆయన సాక్ చేసిన జాంగ్కి తప్పితే మిగిలిన వాళ్ళకి తెలిసే అవకాశం లేదు. జీ జిన్పింగ్ కూతురేమో అమెరికాలో చదువుకుంటుంది, అమెరికాలో ఉద్యోగం చేస్తుంది. ఆయన సాక్ చేసిన జాంగ్ పిల్లలు వాళ్ళు అక్కడే పుట్టారు, అక్కడే పెరిగారు. పాపం ఆయనకున్న దేశభక్తిని ఎవడు క్వశ్చన్ చేయలేడు. బట్ జీ జిన్పింగ్ క్వశ్చన్ చేస్తాడు, ఆయనకు అత్యంత మిత్రుడైన. సరే, అది వాళ్ళ అంతర్గత వ్యవహారం పక్కన పెడితే ఏంటంటే అది కూడా వాళ్ళ మార్కెట్స్ మీద, వాళ్ళ ఎకానమీ మీద దెబ్బతీసే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తున్న క్రమంలో ఇవాళ FTA తీసుకొస్తున్న ఈ మార్పులు ట్రంప్కి అయితే కంగు తిన్నాడు, చైనా మార్కెట్ కూడా కొంచెం డంగ్ అయిపోయిన పరిస్థితి. నేను మళ్ళీ చెప్తున్నా, ఇదేదో ఓవర్ నైట్ రిజల్ట్ ఇస్తుందని మాత్రం నేను అంటలేదండి. అదే కరెక్టే. ఇప్పుడు కుదిరినటువంటి యూరోప్ లో కుదిరినటువంటి FTA చాలా మేజర్ బ్రేక్ త్రూ ఇండియాకి. యూరోప్ కూడా ఇది పనికొచ్చేది, దీనిలో సందేహం ఏం లేదు.
అయితే మన ఉత్పత్తులు ఏది ఎప్పుడు అప్పుడు పోతాయి అనే దగ్గర యూరోప్ లో మనకి ఏ మార్కెట్ ఉంది అనే దగ్గర లేబర్ ఇంటెన్సివ్ సెక్టర్స్ లో ముఖ్యంగా టెక్స్టైల్స్, లెదరు, రబ్బరు, జెమ్స్ అండ్ జ్యువెలరీ, మెరైన్ ప్రొడక్ట్స్ ఇట్లాంటి వీటన్నిటిలో మనకి యూరోపియన్ మార్కెట్ లో బ్రహ్మాండమైన అవకాశాలు. ఎగ్జాక్ట్ గా ఏ మార్కెట్ అయితే 50% టారిఫ్స్ వల్ల అమెరికాలో దెబ్బతింటుందో ఇప్పుడు మనకి అదే ప్రొడక్ట్స్ కి యూరోప్ లో మనకి ప్రత్యామ్నాయం దొరికింది. దొరకడమే కాదు, దానికంటే అమెరికాలో మనం కోల్పోతున్న దానికంటే ఎక్కువ మార్కెట్ మనకు దొరకపోతుంది. అక్కడ పోగొట్టుకున్న దానికంటే ఎక్కువ దొరుకుతుంది. ఎందుకంటే టెక్స్టైల్స్ ఉదాహరణ చెబుతా. టెక్స్టైల్స్ లో ఇంతకుముందు ఇప్పుడే రవికిరణ్ చెప్పారు, వియత్నాం అండ్ బంగ్లాదేశ్ ఇట్లాంటి దేశాలు 0% టారిఫ్ తో యూరోప్ దేశాలకు ఇప్పుడు దాకా అమ్ముతున్నాయి. మనం ఆ 10% ఏదో ఉంది దానితో అమ్ముతున్నాం మనం. కానీ ఇప్పుడు మనకు కూడా 0% వచ్చింది. సో వీ కెన్ ఈక్వల్లీ కంపీట్. అండ్ మన ఇప్పుడు ఎక్స్పోర్ట్ సుమారు టెక్స్టైల్స్, అపరెల్ ఏదో మొత్తం మీద $7 బిలియన్ ఉన్నాయి. $7 బిలియన్ మనం యాన్యువల్ గా ఎక్స్పోర్ట్ చేస్తున్నాం రైట్ నౌ. అది $30 బిలియన్ పెరుగుద్ది. చాలా ర్యాపిడ్ గా పెరుగుతుంది, చాలా తొందరగా పెరుగుతుంది. పెరగటం కూడా ఏదో నెమ్మదిగా కాదు, చాలా అంటే మనకి ఎంత ఎంప్లాయ్మెంట్ 4 times పెరుగుతుంది. ఆల్మోస్ట్ 4 రెట్లు పెరిగింది కదా అక్కడ మార్కెట్, 4 times ఎంప్లాయ్మెంట్ టెక్స్టైల్స్ లో. కానీ ఇక్కడ మనకున్న మేజర్ లిమిటేషన్ ఏంటంటే మనం టెక్నాలజికల్లీ హైటెక్ ఇండస్ట్రీ కాదు మనది. యాపిల్ లాంటి కొన్ని కంపెనీలు వచ్చినాయి, కానీ మన ఇండస్ట్రీ మొత్తం టెక్స్టైల్ ఇందా నేను చెప్పినటువంటి లేబర్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీ తాలూకు లక్షణాలే ఎక్కువ ఉన్నటువంటిది. హైటెక్ ఇండస్ట్రీ కాదు. చైనాలో హైటెక్ ఇండస్ట్రీ ఉంది, వాళ్ళు హై ఎండ్ లోకి పోయారు. మీరు మేక్ ఇన్ చైనా అనే పాలసీ ఈ మధ్యకాలంలో తీసుకున్నారు, ఒక 5-6 ఏళ్ళు దాని మీద ఫాలో అప్ చేసి విజయవంతంగా వాళ్ళు ప్రొడక్షన్ లో హై టెక్నాలజీలోకి వెళ్ళారు. కేవలం 5-6 ఏళ్లే కాదు సార్, చిన్న సబ్మిషన్ 1990 నుంచి 2010 మధ్య ఉన్న ఒక గోల్డెన్ పీరియడ్ ని చైనా గ్రాప్ చేసినట్టుగా మరే దేశము గ్రాప్ చేయలేకపోయింది. ఇది మనం వాస్తవాలు అంగీకరించాలి. వాళ్ళకున్న విజన్, దార్శనికత, వాళ్ళ దార్శనికతని మనం అప్రిషియేట్ చేయాలి. చైనాతో మనకున్న శత్రుత్వం వేరే అంశం, నేను చెప్పేది దార్శనికత గురించి మాట్లాడుతున్నాను. వాళ్ళని అప్రిషియేట్ చేయాలి. శత్రువు దగ్గర నుంచి కూడా నేర్చుకునే చాలా ఉంటాయి, తప్పకుండా శత్రువు అయినా నేర్చుకుంటే. తర్వాత నేను అనేది ఏంటంటే మీకు అందుకే రఘురామ్ రాజన్ మేక్ ఇన్ ఇండియా వచ్చినప్పుడు ఒక మాట అన్నాడు. రఘురామ్ రాజన్ ఒక మాట అన్నాడు, విమర్శించవచ్చు వేరే వాళ్ళు, కానీ ఏమన్నాయంటే మనకి మీరు అన్నారు కదా ఇది మనం బస్సు మిస్ అయ్యామన్నాడు. మేక్ ఇన్ ఇండియా ఇప్పుడు పనికిరాదు మనకి, మనం బస్సు మిస్ అయ్యాం. ఎందుకంటే చైనా బస్సు ఎక్కేసి వెళ్ళిపోయింది ఆల్రెడీ. ప్రపంచానికి కావాల్సి మొత్తం చైనా సప్లై చేస్తుంది సరుకులు. ఇప్పుడు మనం బస్సు ఎక్కాలంటే మనం కొనేవాడు ఎవడు లేడు, మనకి మార్కెట్ లేదు అక్కడ. ఆల్రెడీ ప్రపంచానికి కావాల్సిన మొత్తం చైనా ఉత్పత్తి చేస్తుంది, మనం ఉత్పత్తి చేసి ఎవరికి అమ్ముతాం అనే ప్రశ్న రఘురామ్ రాజన్ మేక్ ఇన్ ఇండియా వచ్చినప్పుడు వేసాడు ఈ ప్రశ్న. సో అది కొంత అబ్స్టకిల్ ఉంది. కానీ బట్ మన ఇప్పుడు మనకి మేజర్ లిమిటేషన్ మన మేజర్ వీక్నెస్ మన మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టరే. అగ్రికల్చర్ ఉంది, కానీ అగ్రికల్చర్ ఇంకా చాలా ప్రోగ్రెస్ సాధ్యం. కానీ మేజర్ లిమిటేషన్ ఇది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. మేక్ ఇన్ ఇండియా వచ్చిన తర్వాత జీడిపిలో మ్యానుఫ్యాక్చరింగ్ షేర్ తగ్గింది. చాలా లిమిటేషన్స్ మధ్య పనిచేస్తున్నాం. చైనా కొన్నది ఆటోమేటెడ్ ఫ్యాక్టరీలు. మీకు మేక్ ఇన్ ఇండియా వచ్చిన రోజు మేక్ ఇన్ ఇండియా 24వ తారీఖు అనుకుంటా, సెప్టెంబర్ 24, 2014లో లాంచ్ అయింది మేక్ ఇన్ ఇండియా. 24, 25 ఆ తెల్లవారి పొద్దునే ఈవినింగ్ మోడీ గారు లాంచ్ చేశారు మేక్ ఇన్ ఇండియా. ఆ రోజు రాత్రి ప్రింట్ అయినటువంటి బిజినెస్ స్టాండర్డ్ పత్రిక మీరు ఇప్పుడు చూడండి, అది హెడ్డింగ్ దొరుకుతుంది. తెల్లారి పొద్దునే వచ్చింది హెడ్డింగ్, మోడీ సేస్ మేక్ ఇన్ ఇండియా బట్ థాలీస్ ఆర్ ఫ్రమ్ చైనా అనే హెడ్డింగ్ తో ఒక పెద్ద స్టోరీ వచ్చింది బిజినెస్ స్టాండర్డ్ లో. పెద్ద స్టోరీ అసలు మన వజీర్. రైట్ అండి, ఇది అన్ఎండింగ్ సబ్జెక్ట్. మళ్ళీ ఖచ్చితంగా బడ్జెట్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ డిబేట్ లో. థ్యాంక్ యూ వెరీ మచ్ పాపారావు గారు, గఫూర్ గారు, పెద్దిరెడ్డి రవికిరణ్ గారు అండ్ పెకెట్ ప్రసాద్ గారు, అందరికీ ధన్యవాదాలు. సో చూసాం కదా, ఎకనామిక్ సర్వే యాజ్ వెల్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఎలాంటి గుణాత్మక మార్పులు తీసుకురాబోతున్నాయి, ఏం మిస్ అయ్యాం, ఎకనామిక్ సర్వేలో ఏం టచ్ చేయలేకపోయాం, నిరుద్యోగానికి సంబంధించి వీటన్నిటికి సంబంధించి చాలా డీటెయిల్డ్గా కూడా మాట్లాడారు. ఇన్ఫ్యాక్ట్ ఇవన్నీ ప్రొజెక్షన్స్, యాంటిసిపేషన్సే. కాబట్టి లెట్స్ వెయిట్ అండ్ వాచ్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, భారత ప్రభుత్వం దానికి తగ్గట్టు అనుగుణమైన నిర్ణయాలు ఏం తీసుకుంటుందని మనం వేచి చూడాలి. ఎలాగో బడ్జెట్ కూడా ఉంది, బడ్జెట్లో ఎలాంటి ప్రకటనలు రాబోతున్నాయి, ప్రకంపనలు సృష్టించబోతోంది, ఇవన్నీ కూడా ఉత్కంఠ రేపే అంశాలు.